टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग बहनें और बेटे और बच्चे रेजा रेजा हो गए, टुकड़ों में तकसीम हो गए। ये कलहा, ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ। शाहिद अफरीदी दोनों का आपका काम कर रहा है ना, शायद दोनों का आपका काम कर रहा है। तो सुन लो, आपके जैश कमांडर ने जो बात बोल रहा था, आपके जो जैश कमांडर ने बोल रहा था वो जो सुन लो थोड़ा से, तो पता चल जाएगा मई 10 में क्या हुआ है, जंग में कौन जीता है, कौन जिताया है, किसने जीता है, किसने बोला बाहर आके चिल्ला के हम जीत गए। तो लोगों को और इस दुनिया को बोलने की जरूरत नहीं है, साबित की जरूरत पड़ती है ना। साबित को बताओ तेरा क्या हमने क्या प्रूफ है जीता बोल के గెలిచావని చెప్పడానికి నీ దగ్గర ప్రూఫ్లెట్లు చూపించిన ప్రపంచానికి భారత్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి। భారత్ దగ్గర నువ్వు వదలమంటే టప్ప 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 నువ్వంటే నువ్వు కాదు, ఆఫ్టర్ ఆల్ నీకు పంపించాల్సిన అవసరం లేదు భారత్కి। నీ ప్రధాని చెప్పమను భారత్ని ప్రూవ్ చేయమని చెప్పి, అసలు మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం భారత్కి లేదు। అఫ్ కోర్స్ అటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఎస్ ప్రూవ్ చేస్తే మేము ఒప్పుకుంటాం అని చెప్పి నీ ప్రధానిని, నీ సైన్యాధ్యక్షుడు సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్, మీరు ఫీల్డ్ మార్షల్ అంటారేమో, మీ దృష్టిలో వాడు ఫీల్డ్ మార్షల్, కానీ మీ ప్రజల దృష్టిలో ఫీల్డ్ మార్షల్, వాడిని దేశం విడిచి పొమ్మని చెప్పి దరిద్రం వదులుతా బాగుందని చెప్పి నీ ప్రజలు కోరుకుంటున్నారు। ఒక్కసారి వాళ్ళతో మాట్లాడు, నువ్వు వాళ్ళతో మాట్లాడు, మీడియా ముందు మాట్లాడుతావు, లేకపోతే నీ సోషల్ మీడియాలో మాట్లాడుతావు, నోటుకొచ్చింది పేలుతావు, ఇటు భారతీయులని భారత ప్రజలని దూషించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు। అండ్ నీలాంటి వేస్ట్ గాడి ప్రపంచంలో ఇంకోటి ఉండడేమోరా, ఎందుకంటే నిజానికి అబద్ధానికి తేడా తెలుకున్న పేలే నీలాంటి వాళ్ళకి, నీలాంటి కుక్కలకి ఇంక మాటలు అవసరంలే, ఇంకా ఏవైనా కొన్ని రోజులు ఓపిక పట్టండిరా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి। మొన్న నేపాల్లో తరిమేశారు కదా, బట్టలు చింపి ఆర్థిక శాఖ మంత్రిని రోడ్డు మీద పరిగెట్టించారు, గుర్తుందా? రేయ్ వింటున్నావా? నేపాల్ ఘటన మీకే ఎదురవుతుంది నెక్స్ట్ కొన్ని రోజులు। అమెరికా పక్కకి వెళ్ళింది అనుకో చాలు, చీపురు చూట్ చేస్తారు మిమ్మల్ని అందరినీ అక్కడ ప్రజలు, చీపురు రివర్స్ చేసి ఒక్కొక్కరు మిమ్మల్ని వెంట తరుముతూ ఉంటే ఆ రోజు ఉంటుంది ప్రపంచానికి మజా, ఆ రోజు మీకు తెలుస్తుంది। మీ సైన్యాధ్యక్షుడు ఏదో అనుకుంటున్నాడు తోపు తురుమని చెప్పి, గుర్తుపెట్టుకో మీరంతా కూడా ప్రజల నుంచి వచ్చిందే, ప్రజలకు అన్నం పెట్టకపోతే, ప్రజలకు బువ్వ పెట్టకపోతే మీ బతుకులు లేవు। అండ్ భారత్ని అంటున్న కొద్దీ మీకేదో వచ్చేస్తున్నారు అనుకుంటున్నారేమో, గుర్తుపెట్టుకోండి మీరు రోజుకు దిగజారిపోతున్న దేశం రా। అండ్ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, నేను ఆ రియాక్షన్స్ని చెప్పే ప్రయత్నం చేస్తాను। అండ్ ఎస్ ఇంకో మ్యాచ్ ఉంది, సూపర్ 4లో దెబ్బ కొట్టాలి, వాళ్ళని దెబ్బ కొట్టేదేంటి బాస్ అక్షయ్, వాళ్ళు ఆల్రెడీ దెబ్బ పడ్డారు। ఇంకో మాట ఏమంటున్నాడంటే ఇంకో 100 మ్యాచ్లు గెలిచిన భారత్ పర్వాలేదు, కానీ మే 10న గెలిచిపోయాం కదా అని చెప్పి వీడంటున్నాడు। ఎవడు? ఈ సో కాల్డ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది। అరే షాహిద్ అఫ్రిది, నీకు అర్థమైంది ఈ మ్యాచ్ కాదు నెక్స్ట్ అన్ని మ్యాచెస్ కూడా భారత్ అని చెప్పి, ఎందుకంటే నీ టీం సరిగ్గా లేదు। వాళ్ళేమంటారు, వాళ్ళు ఒకటేది అంటారట, ఏమని భారత్కి నెక్స్ట్ చూపిస్తానా, మీరేం ఫికర్ పడకండి, కొట్టేది భారత్, మ్యాచ్లన్నీ కొట్టేది భారత్। అండ్ మీరు సూపర్ 4లో కూడా ఉంటారో లేదో చూసుకోండి, మీ పరిస్థితి ఏంటో చూసుకోండి, ఎందుకంటే అక్కడ మిగిలిన దేశాలు కూడా చాలా గట్టిగానే ఉన్నాయి। ఈ నేపథ్యంలో మరి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, రఘువీర్ రియాక్ట్ అయ్యారు, వేస్ట్ ఫెలో సార్ అంటూ కూడా, ఎస్ మనం కూడా అదే అంటున్నామండి, రఘువీర్ గారు పాకిస్తాన్ వేస్ట్ ఫెలో। అండ్ అక్షయ్ సేయింగ్ అన్నా ఇండియా ఎవ్వరి నెగిటివ్స్ వినదు, టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి, ఎస్ ట్రూ అక్షయ్, బట్ ఎవరి మాట వినదు అండ్ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి కరెక్టే, బట్ ఏమవుతుందంటే వీళ్ళ వీళ్ళేదో అంటున్నారు, వీళ్ళ నేరేటివ్స్ ప్రపంచం వింటుంది, ప్రపంచానికి ఎంత పర్లేదు అర్థం కాదు, వీళ్ళు ఏదైతే అంటారో దాన్ని పట్టుకుంటుంది అండ్ వీళ్ళకి అండగంటలపడే ప్రయత్నం చేస్తుంది। కాబట్టే మన బాధ, మన సోషల్ మీడియా వారియర్స్గా కొంతమంది ఫైట్ చేస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఇంకా వీళ్ళ నేరేటివ్స్ని కొన్ని చోట్ల కొట్టిపారేస్తున్న సందర్భం అయినప్పటికీ నిజంగా నాకు ఆ రోజు రాత్రి లిటరల్గా నాకు భయం వేసింది, ఎప్పుడైతే మ్యాచ్ గెలిచామో మనం
వెంటనే పాకిస్తాన్ ప్రధాని వచ్చి ఎస్ నేను మ్యాచ్ గెలిచేసామని ఎక్కడ చెప్తాడని చెప్పి. నిజం. ఎందుకంటే వీళ్ళ బతుకే అంతా. వీళ్ళ జైషే మహమ్మద్, వీళ్ళ ఉగ్రవాదులు చెప్పినా వీళ్ళు వినరు, వీళ్ళ సైన్యాధ్యక్షుడు చెప్పినా వినరు. యుద్ధాలు జరిగినప్పుడు కలుగులో దాక్కునే ఈ బ్యాచ్ ఈరోజు మనల్ని అంటోంది. ఇటు సూర్యకుమార్ యాదవ్ని పంతి అంటూ సంబోధించడం మొహమ్మద్ యూసుఫ్ అభ్యంతరకరం. దుర్మార్గపు చర్యరా మీది. మీరు మీ బతుకులేంటో మీరు చూసుకోకుండా ఇటు భారత్ మీద పడి ఏడుస్తున్నారు కదా. పోదురా రే, ఈ పాపం ఉట్టునే పోదు. ఇప్పటికే వరదలతో మీ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఎట్ ద సేమ్ టైం ఆకలితో జనం చచ్చిపోతున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, భారత్ మీద మీరు పడేస్తున్న ఈ ఏడుపు ఏదైతే ఉందో మిమ్మల్ని తిరిగి కొడుతుంది. భారత్ ఎప్పుడొక్కటే కోరుకుంది, విశ్వశాంతిని కోరుకుంది. కానీ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి. రేపు ఇంకొక డెవలప్మెంట్తో మీ ముందుకు వస్తాను నేను. అండ్ మీరు భారత్ని దెబ్బ కొట్టేందుకు ఎటువంటి పన్నాగాలు పన్నుతున్నారు ప్రతిరోజు అప్డేట్ ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. తెలుగు ప్రజలు అరే మీ వరకు ప్రపంచానికి సంబంధించి మీకు ఎవరైనా అండ కావాలేమో. 2 తెలుగు రాష్ట్రాలు చాలు మిమ్మల్ని గట్టిగా కొట్టడానికి. మిగతా దేశానికి సంబంధించి మిగిలిన ప్రాంతం, మిగిలిన రాష్ట్రాలన్నీ ఎవరి పని వాళ్ళు చూసుకున్న 2 తెలుగు రాష్ట్రాలు చాలు మిమ్మల్ని గట్టిగా దెబ్బ కొట్టడానికి. గుర్తుపెట్టుకోండి. బహుశా ఇది కాస్త ఎగ్జాగరేషన్ అనిపించచ్చేమో, కానీ ట్రూ. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకా ఫైర్ అవ్వండి సార్, మీరు మీ మాటలు ఎక్కడి వరకు రీచ్ అవ్వాలి. सुनाएंगे ब्लैक शार्क, सुनाएंगे. साउथ का वॉइस चलेगा एक दिन, पाकिस्तान सुनेगा, पाकिस्तान को सुनना पड़ेगा. जब हमारे देश के बारे में बात करेंगे तो हम तो हम सुन के तो नहीं रहेंगे. ऐसे నీకొక భాష వచ్చేమో, మా బాధే మాకు భాష. గుర్తుపెట్టుకో పాకిస్తాన్, మా బాధే మాకు భాష. మా ఆవేదన, మా ఆక్రందన ఇంకా కరెక్ట్గా వాటిని మేము కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు నువ్వు బతికి ఇంకా బట్ట కట్టుతున్నావు. గుర్తుపెట్టుకో. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరేమంటున్నారు? అండ్ బ్లैक शार्क इज सेइंग आई लव इंडिया. एक ही बात बोलना चाहते हैं इस वक्त में, पाकिस्तान मेरी भारत महान, భారత్ మాతా की జై. అండ్ ఇక్కడ నుండి ఎవరైనా ఆ దిక్కుమాలిన దేశానికి కావచ్చు, ఆ పనికిమాలిన పాకిస్తాన్కి సపోర్ట్గా నిలిస్తే కనుక బాబు దయచేసి ఇక్కడి నుంచి దొబ్బేయండి. మీకు ఇక్కడ ప్లేస్ లేదు, మీకు ఇక్కడ ఖాళీ లేదు, మీకు ఇక్కడ జాగా లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు పాకిస్తాన్ అంత ప్రేమ కారిపోతూ ఉంటే ఆ ప్రేమను అక్కడే చూపించుకోండి. ఇక్కడెందుకు? మీకు టైం వేస్ట్ కదా. ఈ దేశం మీకేం చేయట్లేదు కదా, మీకు ఆ దేశం చేసేస్తుంది కదా. బయలుదేరండి ఇక్కడి నుంచి. మరి ఆ దేశం మీద ప్రేమ, మమకారం అంత మీకు ఉంటే ఊరిపోతూ ఉంటే వెళ్ళిపోండి అర్జెంట్గా. చల్ యహాं से भाग, జరూరత్ नहीं है तुम लोगों से. మాకు అవసరం లేదు మీలాంటి వాళ్ళు. మీకు అంత పక్క దేశాల మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోండిరా బాబు. మిమ్మల్ని ఎవడో బలవంతంగా ఇక్కడ ఉండమని చెప్పట్లా. మా బతుకేదా మేము బతుకుతాం. మీరు అర్జెంటుగా మీరు తట్టాబొట్టా సర్దుకొని బయలుదేరండి. అదిగో ఈ అఫ్రిదీ గాడికి, ఆ యూసఫ్ గాడికి, ఆ ఎవడాడు షహబాజ్ షరీఫ్ గాడికి, ఆ సైనిక చీఫ్ ఉన్నాడు కదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గాడికి, వీడికి అక్కడికి వెళ్ళి భజన చేయండి. వాళ్ళ వెనకాల ఉండి భజన చేయండి. మీకు కరెక్ట్గా ఉంటుంది అప్పుడు. అండ్ ఇటువంటి పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నప్పుడు కూడా, తిప్పి కొట్టకపోతే ఏమనాలి ఇంక మనం? ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ను వదిలేసి తప్పు చేశావని చెప్పి ఒక ప్రశ్నను ఇక్కడ మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్కి సంబంధించి ఎస్ వి విల్ సే జై హింద్. తప్పకుండా చెప్దాం. ఎందుకు ఆ మొహమాటం దేనికి? ఇంకా ఆ మొహమాటం దేనికి? ఎవరి కోసం? మరి ముఖ్యంగా పాకిస్తాన్ వదిలేసి తప్పు చేశావంటే దాదాపుగా 9 మంది నో అంటున్నారు. ఇంట్రెస్టింగ్, 8% పడింది. ఎందుకు నో అంటున్నారు చెప్పే ప్రయత్నం చేయండి. 92% మంది ఎస్ అంటున్నారు. తప్పు చేశామా వేసి పడేయాల్సింది ఆ డాష్ గాల్ని. చాలా కోపం వస్తూ ఉంటుంది. ఒక క్రికెట్ని బేస్ చేసుకుని నీ మాటలు అంటారా? ఇదే షహబాజ్ షరీఫ్ని ఎందుకు ప్రశ్నించలేదు నువ్వు? ప్రశ్నించలేదు యూసఫ్? అలాగే ఈ దుర్మార్గుడు షాహిద్ అఫ్రిది ఆ రోజు వెళ్ళి ర్యాలీలు చేసావే, నీ జెండా పట్టుకొని చేసుకో నీ కోసం. మీ స్వార్థం కోసం మీరు బతికే ప్లేయర్లు రా మీరు.
మీ స్వార్థం కోసం, మీ ఎగ్జిస్టెన్సీ కోసం బ్రతికే మీకు, దేశం కోసం బ్రతికే ఇక్కడి ప్రజలకు చాలా తేడా ఉందిరా. మిమ్మల్ని ఇన్నాళ్ళు కనీసం ఒక క్రికెటర్గానైనా ఎక్కడైనా మచ్చుకైనా అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందిరా ఈ రోజుతో. మీరు మీ ప్రవర్తన, సూర్యకుమార్ యాదవ్ని సుహర్ కుమార్ యాదవ్ అంటావా? నిన్నేమనాలి అప్పుడు? యూసఫ్, మొహమ్మద్ యూసఫ్. What should Indians should call you? If you call Surya Kumar Yadav as a Suhar Kumar Yadav, then what should Indians should call you? Mr. Idiot? Mr. Idiot? And I can't lose tongue myself off like yourself. నేను నీలా నా టంగ్ అంతా లూజ్ చేయలేను. ఎందుకంటే నువ్వు అన్నావు కదా సంస్కారం అని చెప్పి. మాకున్న సంస్కారం మీ ముందు మీ సంస్కారం అర్థమవుతోంది కదా. మీరు కదా కాళ్ళు పట్టుకుంది, వెళ్ళి ఎవరు కాళ్ళు పట్టుకున్నారో తెలీదా? బాబు కాపాడు 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 అని చెప్పి కాళ్ళు పట్టుకుంది ఎవర్రా? అడగండి, అడుక్కుంది ఎవరు? ఈ నేపథ్యంలో ఒక్కసారి వాడేమంటున్నాడో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మహమ్మద్ యూసఫ్ సూర్యకుమార్ యాదవ్ని ఎంత అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆ బయట వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. పాకిస్తాన్ దోనో కాన్ లగా కే సునో, భారత్ మాతాకి జై, జై హింద్. ఒక్కసారి ఆ బయట ఇటు మహమ్మద్ యూసఫ్ వాడేమంటున్నాడు చూద్దాం. जेफ बायकॉट की बात ना कर रहे हैं। असल में ये फिल्मी दुनिया से नहीं निकल पा रहे। हाँ जी, फिल्मी दुनिया से बेचारे वो हर वक्त फिल्म ही चल रही है वहाँ। ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव, अच्छा सूर्या कुमार यादव, सूर्य कुमार यादव, इसने जो सूर्या हरकत कुमार की है, यादव। और इंडिया को देखे शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं, अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर